హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగా ఈరోజు కూడా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చానండి. ఇట్ సాటర్డే. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. నిన్న కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేశారండి. సార్, జావాలో చాలామంది ఉన్నాము, ఇంటెన్స్ కానీ జావా ఫ్రెషర్స్ కానీ జాబ్స్ రిక్వైర్మెంట్ తీసుకురమ్మని. సో మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు. సో అట్లన్నిటి మీద వర్క్ చేస్తున్నాను. సో మీకోసమని నేను జాబ్ మేళాస్కి అటెండ్ అవుతున్నాను. నాకు జాబ్ మేళాకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అటెండ్ అవుతున్నాను అంటే, అక్కడ మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి, హెచ్ఆర్స్ వస్తారు, వాళ్ళతో మనకి ఇంటరాక్షన్ పెరిగితే అక్కడ నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి. అవి మీతో షేర్ చేస్తే మీలో కొంతమంది జాబ్స్ వస్తాయని ట్రై చేస్తున్నాను. నా పని అనుకొని మీకోసమే వెళ్తున్నాను. సో ఇప్పుడు మీరు నాకంటే టాలెంటెడ్ యూత్ కనుక మీ దగ్గర మల్టిపుల్ ఐడియాస్ ఉంటాయండి. సో మీ ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా బెటర్గా ఎట్లా రీచ్ అవ్వచ్చు, కంపెనీస్కి ఎట్లా రీచ్ అవ్వచ్చు, మీకు హెల్ప్ చేయడానికి కానీ, లేకపోతే మీలాగా ఇంకొక నలుగురికి హెల్ప్ చేయడానికి ఏ విధంగా ట్రై చేస్తే మీకు రిక్వైర్మెంట్స్ ఎక్కువ తీసుకురాగలను, లేకపోతే మీ దగ్గర ఉన్న ఐడియాస్ని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాని మీద కూడా వర్క్ చేసి మనం గ్రూప్ తీసుకుందాము. గ్రూప్ చేసి వాటి మీద కూడా వర్క్ చేసి ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్స్ తీసుకురావడానికి, మ్యాక్సిమం పీపుల్కి జాబ్స్ ఇప్పించడానికి ట్రై చేద్దామండి. సో ఇది మీకోసం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నాకు ఇది ఒక ప్యాషన్ అనుకోండి. సో కనుక మీ హెల్ప్ కూడా కావాలి ఈ కమ్యూనిటీ గ్రో చేయడానికి, మీలాగా ఇంకొక నలుగురికి యూస్ కావడానికి. మీరు సింపుల్గా మేము జావాలో ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు. అది కంపెనీస్కి ఎట్లా తెలుస్తుంది? ఆ డీటెయిల్స్ వాటిని మిమ్మల్ని కంపెనీస్ వరకు తీసుకెళ్ళడానికి ఐడియాస్ ఏమున్నాయి, ఆ ఐడియాస్ మీరు నాతో షేర్ చేయండి. షేర్ చేస్తే మన గ్రూప్లో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్ సెక్షన్లో పెడితే దాని మీద కూడా వర్క్ చేద్దాం. అందరూ కూర్చొని వర్క్ చేద్దాము, నలుగురికి యూజ్ అయ్యేటట్టు ట్రై చేద్దాం. సో దీనికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తానండి ఉగాది రోజు. కనుక ఆ వీడియోని కంపల్సరీగా చూడండి. నాకున్న ఐడియాస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈలోపు ఏంటంటే, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఏమన్నా మల్టిపుల్ ఐడియాస్ ఉండొచ్చు. ఆ ఐడియాస్ కూడా షేర్ చేస్తారు కింద. దాంతో ఏంటంటే మనం ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి ఒక మంచి ప్రాసెస్లో వెళ్ళి మ్యాక్సిమం పీపుల్కి జాబ్స్ వచ్చేటట్టు చూద్దాం. ఈ ఇయర్ నేను పెట్టుకున్న టార్గెట్ 100 మెంబర్స్కి జాబ్స్ ఇప్పించాలనండి. సో అందులో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయో తెలియదు. కనుక నా ఎయిమ్ ఏదైతే ఉందో, అంటే నా సంకల్పం ఏదైతే ఉందో అది రీచ్ కావడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దానికి మీ హెల్ప్ కూడా కావాలి. కనుక కంపల్సరీగా మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంక ఈరోజు రిక్వైర్మెంట్స్కి వస్తే ఇందులో మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఐటీ, నాన్ ఐటీ, ఫ్రెషర్స్, జూనియర్స్ అన్నీ ఉన్నాయి. .NET ఫ్రెషర్స్కి చాలా ఉన్నాయి. అవి ఏంటనేది 1 by 1 వితౌట్ ఫర్దర్ డిలే చెక్ చేసేద్దాం. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ డొమెస్టిక్ ఐటీ రిక్రూటర్స్ దీనికి చూద్దామండి. సో వీళ్ళు మేల్ ఫీమేల్ ఇద్దరు కావాలంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ 1 to 3 years అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీసే. క్యాండిడేట్ షుడ్ బి వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రయర్ నాలెడ్జ్ అండ్ ఐటీ టెక్నాలజీస్ అంటున్నారు. ఎవరికి పంపించాలి? gayatri.p@visualit.in అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. సో వీళ్ళు కన్సల్టెన్సీ కనుక వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది గార్డియన్స్ ఇన్ఫోటెక్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి .NET డెవలపర్స్ కావాలంట. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 8 years. హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్స్లో ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ ఆఫీసే. మెయిన్ స్కిల్స్ ఏం కావాలంట? C#, MVC, వెబ్ API కావాలి. సో ఎవరికి పంపించాలి? saujanya@guardiansinfotech.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే సీనియర్స్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది నెట్ ఎన్రిచ్ టెక్నాలజీస్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి ఏం కావాలంట? ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి. సో వీళ్ళు ఏం అడుగుతున్నారు? వీఆర్ ఎట్ నెట్ ఎన్రిచ్ టెక్నాలజీస్ లుకింగ్ అవుట్ ఇండివిజువల్స్ ఫోకసింగ్ ఆటోమేషన్ అండ్ కోడింగ్ ఫస్ట్ అప్రోచెస్ విత్ 0 to 3 years ఎక్స్పీరియన్స్ టు జాయిన్ అవర్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టీమ్. సో ఇది డెవాప్స్ ఫ్రెషర్స్ అడుగుతున్నారు. యాజ్ అన్ ఇంజనీర్ యూ విల్ వర్కింగ్ అండ్ డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, మేనేజింగ్ క్లౌడ్ లోడ్స్ అండ్ AWS అండ్ GCP యూజింగ్ టెర్రాఫార్మ్, అట్లాంటిస్, యాన్సిబుల్. ఓకే. సో ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని డీటెయిల్స్ చూసుకోండి. సో ఫ్రెషర్స్ కనుక ఎవరైతే డెవాప్ సైడ్ ట్రై చేస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సో ఎవరికి పంపించాలి? venkata.gummadi@netenrich.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ప్రో విజిల్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంట? వీళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారండి. ఎప్పుడు? 8th, ఇక మండే. సో మార్నింగ్ 12 PM నుంచి ఈవినింగ్ 3 PM వరకు టెక్ మహేంద్ర బిల్డింగ్, ఫేజ్ నెంబర్ 2, 3rd floor, వైజాగ్. సో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, క్లైమ్ అనలిస్ట్. సో క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారు? గ్రాడ్యుయేషన్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇది ఫ్రెషర్స్ అప్ టు 4 years వరకు. క్లైమ్ అనలిస్ట్ కి ఫ్రెషర్స్
అప్ టు 4 years వరకు చూస్తున్నారు. ఏదైనా గ్రాడ్యుయేట్సే. ఇదేమో 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరికి పంపించాలి? tag@pro-whistle.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో ఎవరైతే నాన్ ఐటీ సైడ్ జాబ్ చూస్తున్నారో వైజాగ్లో లోకల్స్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది .NET ఫ్రెషర్స్ కావాలంటండి. టైటిల్ ఏమి ఇచ్చారు? జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇమీడియట్ జాయినర్స్ చూస్తున్నారు. ఇది హైదరాబాద్ లొకేషనే. సో ఫ్రెషర్స్ నుంచి ట్రైన్డ్ అయిన ఫ్రెషర్స్ ఎవరైనా దీనికి అప్లై చేయండి. సో ఏమడుగుతున్నారు? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ .NET ఫ్రేమ్వర్క్, ప్రొఫిషియన్సీ ఇన్ C# అండ్ .NET కోర్, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్, ASP.NET టు MVC, ASP.NET కోర్, వెబ్ API, HTML, CSS, JavaScript, jQuery, ఫెమిలియారిటీ ఇన్ సర్వర్స్ లైక్ SQL కానీ MySQL కానీ. సో ఎవరికి పంపించాలి? shailaja@suja.info.net అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ చేస్తున్నారు, ఇది కూడా మీ ఫ్రెండ్ సర్కిల్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది గ్రాఫిక్ డిజైనర్స్ చూస్తున్నారండి. మొన్న కొంతమంది అడిగారు నన్ను, అన్న గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ ఏమైనా ఉంటే చూడు సీనియర్స్ కానీ. సో వాళ్ళ కోసం ఇది 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది నైట్ షిఫ్ట్, ఈవినింగ్ 6:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు, హైదరాబాదే, 5 days వర్కింగ్. ఇమీడియట్ జాయినర్స్ చూస్తున్నారు. ఎవరికి పంపించాలి? mkateru@vsoftconsulting.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే గ్రాఫిక్ డిజైనర్స్ జాబ్ స్విచ్చింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది సోషల్ మీడియా అసోసియేట్స్ కావాలంటండి. సో ఎవరికి? HR ప్రాపర్టీ అడ్వైజర్స్కి. సో ఎవరికి పంపించాలి రెజ్యూమ్? HR@propertyadvisor.in అనే మెయిల్ ఐడికి సోషల్ మీడియా అసోసియేట్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ జాబ్ చూస్తున్న వాళ్ళు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. 8008423000 అనే ఫోన్ నెంబర్ కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి. వాళ్ళు ఇచ్చింది ఏంటి మనకి ఇక్కడ? వీఆర్ హైరింగ్ స్క్రోల్ మాస్టర్. సో ఎక్స్పీరియన్స్ లో 1 to 3 years అడుగుతున్నారు. సో ఏం కావాలంటే కంటెంట్ క్రియేషన్, దట్ ఈస్ షార్ట్స్, రీల్స్, వాయిస్ ఓవర్ ఇవ్వాలంట. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఇది ఎక్కడుంది ఆఫీసు? 3rd floor NSL సెంట్రల్ మాల్, KPHB 5th phase, హైదరాబాద్. సో మన KPHB హైదరాబాద్లోనే ఉంది కనుక ఎవరైతే సోషల్ మీడియా మార్కెటర్స్ జాబ్ స్విచ్ కోసం చూస్తున్నారో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి, ఆపర్చునిటీ. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది కూడా ఫ్రెషర్స్ కనండి. ఈమక్ టెక్ నుంచి వచ్చింది. వాళ్ళు ఏమడుగుతున్నారు? హైరింగ్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఏ ఇయర్ నుంచి? 2020 నుంచి 2023 వరకు. ఆఫరింగ్ ద ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ క్లియరింగ్ ద టెక్నికల్ డిస్కషన్. మన హైదరాబాద్ లొకేషనే. డిజిగ్నేషన్ ఏమి ఇస్తున్నారు? గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్ ఇస్తున్నారు. విల్ బి ట్రైన్డ్ ఇన్ CAD స్కిల్స్. CAPTIA ప్రిఫర్డ్, UNI గ్రాఫిక్స్ ప్రిఫర్డ్, మోస్ట్లీ ప్రిఫర్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్నే చూస్తున్నారంటండి. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారంట. సో ఇంటర్వ్యూ మోడ్ ఫేస్ టు ఫేస్ అడుగుతున్నారు. విర్చువల్ ఇంటర్వ్యూ కండక్టెడ్ ఓన్లీ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇచ్చారు. ఎక్కడది? ఈమగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 2nd floor, ఫ్లాట్ నెంబర్ 21, గార్డెనియా, ముబే, జేబేరీ, పైన్ వ్యాలీ, గచ్చిబౌలి. సో కాంటాక్ట్ పర్సన్ కీర్తి గారు ఉంటారు. సో ఎవరికి పంపించాలి? కీర్తి గారు మెయిల్ ఐడి ఇచ్చారు. kirti.g@emugtech.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఫైనల్ అవెంజర్స్ అనే కంపెనీ నుంచి వచ్చిందండి. వాళ్ళకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 24 ఉన్నాయండి. ఇది హైదరాబాద్ కాదు, విజయవాడ లొకేషన్ అండి. సో వీళ్ళు ఏమడుతున్నారు? మెంటర్ కమ్ రోబోటిక్ ఇంజనీర్ కావాలంట. రిక్వైర్మెంట్స్ ఏమడుతున్నారు? బీటెక్ ఎనీ ట్రేడ్ ఉన్నా సరిపోతుంది, లేదా BSc ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కావాలి. శాలరీ రేంజ్ 25 నుంచి 30K వరకు ఇస్తారంట. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చారు 9490871276. ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్, మధురా నగర్, విజయవాడ. సో ఇది ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు కనుక ఒక్కసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. మీకు అంతా బాగుంది అనుకుంటే ఇది మన విజయవాడలో కనుక లోకల్స్ అప్లై చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది వాకింగ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారండి. ఎవరు? జీవన్ సైంటిఫిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడెప్పుడు 2 days కండక్ట్ చేస్తున్నారు. ఒకటి ఈ కమింగ్ మండే 8th, ఇంకొకటి 15th April. టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు. రెడీ టు ఎలివేట్ కెరియర్, కమ్ అండ్ జాయిన్ JSTL హైదరాబాద్ ఆఫీస్. సో ఎవరు కావాలంట? ఫ్రెషర్స్. ఇందులో B.Pharmacy కానీ, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, MSc అనలిటికల్ కానీ, M.Pharmacy కానీ, ఫార్మా D కానీ. ఏ ఇయర్స్? 2022, 23 and 24 పాస్డ్ అవుట్స్. So we are also looking for BA and BE experienced CRAs with 2 to 4 years of experience in handling LC-MS instruments. సో వాళ్ళు పంపించింది ఏంటి? ఇది ఓకే. ఇది ఎక్కడ అడ్రస్? JSTL మణికొండ, నియర్ ల్యాంకో హిల్స్, హైదరాబాద్. ఓకే. జాబ్ లొకేషన్ కూడా మణికొండనండి. సో డీటెయిల్స్ చెప్పాను కదా. ఎవరికి పంపించాలి? sharath.chandra@g1scientific.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఇది కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
నెక్స్ట్కి వెళ్ళిపోయి ఇది రోమానిక్స్ టెక్నాలజీస్ నుంచి వచ్చిందండి. ఇది నాన్ ఐటీదే, ఇది బీపీఓ. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, వీఆర్ హైరింగ్ ఫర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ బిలో వేకెన్సీస్. ఒకటి ఓపెనింగ్స్ ఇన్ బీపీఓ డొమెస్టిక్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అండి. మ్యాక్సిమం 35 వేకెన్సీస్ ఉన్నాయంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ కావాలి. జాబ్ రోల్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చారు. 2 lakhs నుంచి 3 lakhs వరకు per annum ఇస్తారు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటే హైదరాబాద్ లొకేషన్. తెలుగు స్పీకింగ్ ఈజ్ మ్యాండేటరీ అంటున్నారండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్ ఓపెన్ ఫర్ మెడికల్ కోడింగ్ సిపిసి సర్టిఫైడ్ కావాలంట. ఇందులో 25 వేకెన్సీస్ ఉన్నాయి. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ కావాలంటండి ఫార్మాలో. రోల్ వచ్చి మెడికల్ కోడింగ్ 3 lakhs నుంచి 4.2 lakhs per annum ఇస్తారంట. ఎక్స్పీరియన్స్ 6 months మినిమం ఉండాలంటున్నారు. సో ఎవరో పంపించాలి, hr.romanix@gmail.com. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, 8106985776 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అది డీటెయిల్స్ కనుక్కొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కండి. ఓకేనండి. కార్పొరేట్ అడ్రస్ కూడా ఇచ్చారు ఎక్కడ అనేది. అల్లూరి ఆర్కిడ్, ప్లాట్ నెంబర్ 849, అయ్యప్ప సొసైటీ, రోడ్ నెంబర్ 45, నియర్ సబ్ స్టేషన్ మాదాపూర్. ఓకేనండి. సో ఎవరైతే నాన్ ఐటీ సైడ్ జాబ్ చూస్తున్నారో, ఇమీడియట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. కనుక ఈరోజు వీడియో మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మనకి ఎక్కువ ఐడియాస్ వస్తాయి. దాంతో ఏంటంటే మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న కొంతమంది అయినా సరే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టండి, దాంతో ఒక నలుగురికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.